బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పడిచిర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం ఈ రోజు. హలో అండి. హలో నమస్తే అండి. నమస్తే, ఎవరు? నా పేరు సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సావిత్రి గారు, మనం ఇది సెకండ్ టైం మనం మాట్లాడడం. ఎప్పుడో నవంబర్ లోనండి, నవంబర్ లో ట్రై చేసినా కలవట్లేదు. సావిత్రి గారు అని చెప్పి నేనైతే ఒకే ఒక్కరితో మాట్లాడ, మీరే అది ఇంకా సావిత్రమ్మ ఇంకొకరు. అవును, అబ్బో రోజు ట్రై చేస్తానండి, అసలు వదలను మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కువ నాకు మీ క్వశ్చన్ తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అసలు జవాబులు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బాగా. అంటే జాబ్ క్వశ్చన్ తర్వాత జవాబు కూడా చెప్పేయమంటారా? వద్దండి, ఎందుకు తెలుసుకోవాలని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తానే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాగే బీఆర్కే న్యూస్ ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చెప్పండి, మరి ఏంటి ఈరోజు స్పెషల్? ఇవాళ స్పెషల్ అండి ఏమీ లేదండి, పాలకూర అండి, ఆకుకూర పాలకూర. అక్కడ నుంచి ఒక హైఫై ఇస్తారా నాకు ఇలా? ఎందుకంటే మా ఇంట్లో కూడా పాలకూర. ఓహో, మీది మాది ఒకటే అన్నమాట. మీది మాది తినాలి. సో చెప్పండి సావిత్రి. థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు అన్ని నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవును, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చెప్పండి, ఏంటి మరి సమ్మర్ కదా, పిల్లలు అదంతా ఉన్నారా ఇంట్లో? సెటిల్ అయిపోయారండి పిల్లలు, సెలవులకు వస్తారు. ఎక్కడ సెటిల్ అయ్యారు? పాప కాకినాడ అండి, బాబు హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ మణికొండ అండి. మొత్తం సాఫ్ట్వేర్ కదా? అవునండి, అందుకే అటు సైడ్ సెటిల్ అయ్యారు. అవును. సో వస్తారా హైదరాబాద్ కి అప్పుడప్పుడు? వస్తుంటారండి, వాళ్ళు వస్తుంటారు, మేము వస్తుంటాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి, హైదరాబాద్ అని విజయవాడ ఒకలాగే ఉంది ఇప్పుడు. అవును, ఇదివరకు చల్లగా ఉండేది హైదరాబాద్ లో, ఇప్పుడు వేడైపోయిందా? బాగానే అంటున్నాడు మా అబ్బాయి. అదే, అంటే వాళ్ళు అటు సైడ్ చేంజ్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే మొత్తం మరి చెట్లు అడవులు తీసేసి మరి మొత్తం బిల్డింగ్స్ అయినప్పుడు ఖచ్చితంగా వేడే అవుతుంది కదా. అవునండి. చెప్పండి, మరి ఏంటి, మరి పిల్లలు వచ్చారా? వాళ్ళ పిల్లలు? వాళ్ళ పిల్లలు వచ్చారండి, వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర ఉన్నారు, తర్వాత ఇక్కడికి వస్తారు. ఓకే ఓకే. మీ పాప వాళ్ళ పిల్లలు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారు. ఓకే ఓకే అండి. సో చెప్పండి, మరి పాట పాడతారా లేకపోతే టిప్ చెప్తారా? మీరు ఏదన్నా క్వశ్చన్ నన్ను అడుగుతారా? మీకు జీకే క్వశ్చన్స్ ఇష్టం అన్నారు, నన్ను ఏదన్నా అడగండి. మిమ్మల్ని అండి మీకే తెలిస్తే బాగా, మాకేమో తక్కువ. రెండు వాక్యాలు పాట పాడతాను. ఓకే, పాడండి. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి రాసులకు కళకళలాడే జనని మన జన్మభూమి. అంతే అండి. వావ్, నైస్. 3 లైన్లు అన్నారు, 3 లైన్లు పాడేశారు క్యూట్ గా, ముద్దుగా. సో సావిత్రమ్మ గారు చెప్పండి. సావిత్రి గారు, ఏం క్వశ్చన్ అడగమంటారు? ఎలాంటి క్వశ్చన్ అడగాలి మీకు? మీ ఇష్టం అండి, మీ ఇష్టం, మీ దయ మా ప్రాప్తం. సరే, అడగనా? అడగండి. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? క్లూ ఏమన్నా ఇస్తారా? అయ్యయ్యో, ఒక సగం పేరు చెప్తా, మీ పేరే సగం. సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి పూలేనా? కరెక్టేనా అనుకుంటున్నా. లాక్ చేయనా? కరెక్ట్ అయితే లాక్ చేయి. మరి రాంగ్ అయితే? ఉండండి ఒక్క నిమిషం, టైం ఉందండి. టైం ఓన్లీ 3 seconds. మీరు 3 seconds. సావిత్రిబాయి పూలే కరెక్ట్ అండి. షూరా? క్లియర్ అండి. ఓకే, సావిత్రి గారు, సావిత్రిబాయి పూలే కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్స్ అండి, మీరు మీరు క్లూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను చెప్పా కదా నాకు ఒక పేరు ఉంది తెలుసు, అంతా వస్తే గెలిపించేస్తారు అని. అవునండి, అబ్బో చాలా చాలా ఈజీగా ఇవాళ నాకు మీరు హెల్ప్ చేశారు, చాలా సంతోషం. మరి నాకు ఒక హగ్ ఇవ్వండి అక్కడి నుంచి ఇలా. అలాగే తప్పకుండా, ఇదిగోండి. థ్యాంక్ యూ, నన్ను గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అండి మమత గారు, ఎప్పుడు కాల్ చేసినా మమత గారిని అడిగా అని చెప్పండి. అలాగే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా బాగా మాట్లాడారు. మీలాగే అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను కూడా. అందరు కొంతమంది అసలు వాయిసే వినపడదు మాట్లాడుతుంటే. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సావిత్రి గారు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు? నా పేరు రాణి అండి. రాణి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరికి రాణి. అవునండి. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎందుకంత ఫస్ట్ అంత మంచిగా అలా జోవియల్గా మాట్లాడి ఇప్పుడు ఎందుకు హౌస్ వైఫ్? అవునండి, 13th టైం అండి. 13th టైమా? అవునండి. పర్లేదు, మనకు వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. అవునండి, దాన్ని అటు రాణి అని చెప్తామండి, అడ్రస్ తీసుకుంటామండి, మళ్ళీ పోతుంది. మనం ఎంత మంచిగా మాట్లాడుకున్నాం, ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. అరే ఒకరితో మాట్లాడా, ఇంత బాగా మాట్లాడా అనేసి అని. అవునండి, మీతో కూడా చాలా సార్లు మాట్లాడానండి. చెప్పండి రాణి గారు, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఇవ్వాలండి మామిడికాయ పప్పు అండి. అబ్బా, ఎండాకాలం వస్తే మీ సైడ్ మొత్తం మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ, మామిడికాయ ఏంటది పులిహోర, మామిడికాయ పోపు ఏదో వేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమన్నా అంటే కొబ్బరి. అవునండి. వావ్, నైస్. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తింటా మీ సైడ్ చేసేవి అన్నీ. బాగుంటుంది. నన్ను పిలుస్తారా మరి ఇంటికి? పిలవట్లేదు, నేను హట్ అయినా బాగా. ఏంటి నన్ను పిలవట్లేరు మీరు ఇంటికి రమ్మని? త్వరగా వచ్చేయండి. పరిగెత్తైనా ఇలా? అవునండి, వచ్చేయండి, పరిగెత్తి వచ్చేస్తా. మీ ఇంట్లో వచ్చేస్తున్నా ఆల్రెడీ. చూడండి, టీవీ ఆన్ చేస్తే మంచిగా కనిపిస్తూ ఉంటా, మంచిగా లక్ష్మీదేవిలా. ఓకేనండి. సో చెప్పండి, పిల్లలు ఉన్నారా? పాప బాబు ఉంది. హాలిడేసా? హాలిడేస్ అండి. అల్లరి భరించలేము అసలు. అవునండి, పొద్దు నుంచి టార్చర్ అండి. వెళ్తాం. టార్చరా? స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి అంత తెలియదండి, ఇప్పుడు బాగా ఎక్కువ. కాదు, నాకు ఒకటి జెన్యున్గా చెప్పండి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు ఇంటికి రాలేదు, అయ్యో ఇంకెంతసేపు వస్తే బాగుండు అని అనుకుంటారు కదా? అవునండి, ఇప్పుడైతేనేమో ఎందుకు స్కూల్ లేదా అనిపిస్తుందండి. మనల్ని కూడా చిన్నప్పుడు అట్లనే అనుకుని ఉంటారు మన అమ్మ నాన్న. అవునండి. ఓకే, సో చెప్పండి, పాట పాడతారా, టిప్ చెప్తారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడుగుతారా నన్ను? ఇప్పుడు అందరికి తెల్ల హెయిర్ వస్తుంది కదండి, చిన్న పెద్ద కూడా లేకుండానే. దాంట్లోకి కొబ్బరికాయ నూనె ఉంటుంది కదండి, మనం రాసుకునే నూనె ఉంటుంది కదండి, నూనెలో కరివేపాకు, మెంతులు, మందారాకు కలిపి వేడి చేసుకుని రాసుకుంటే అండి బ్లాక్ హెయిర్ కింద మారుతుందండి, వైట్ హెయిర్ గమ్మున రాదండి. వావ్, నైస్, మంచి టిప్. ఇప్పుడు చిన్న పిల్లలకి 10 years దాటుతున్నాయో లేదో ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అవునండి. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఓకే, సో నేను క్వశ్చన్ అడగనా మరి? ఈజీ క్వశ్చన్ అడగండి, చాలా కష్టపడి. సరే, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఏ హీరో ఇష్టం? కొంచెం చిన్న క్వశ్చన్ అడగండి. ఓకే, చిన్న క్వశ్చన్, చింతలేని క్వశ్చన్. మమతా గారు వచ్చారని నేను గెలిపించుకోవాలని మీరు కట్టుకోవాలండి. సారీ. ఖచ్చితంగా. ఓకే, సో అడగనా? అడగండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించే కాయ ఏది? సినిమా గురించి అడుగుతానన్నారు కదా మేడం. నాకు దొరకలేదు సినిమా గురించి, అందుకే నేను మీకు ఇది అడిగా. కొంచెం అది ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉంటది. ఏంటండి? అందరి ఇళ్లల్లో ఉంటది. అందరి ఇళ్లల్లో ఉంటది, కామన్ గా తింటూనే ఉంటారు. కొంచెం చెప్పండి మేడం. మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగించే కాయ ఏది? మనం తింటే అది
కొంచెం చెప్పండి మేడం. ఆ, అందరి ఇంట్లో ఉంటుందండి కామన్గా. అరటిపండు అండి. అరటిపండు అండి. ఓ సారీ, టైం కూడా అయిపోయింది. బట్ మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్, చాలా బాగా మాట్లాడారు. సో థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే. ఎవరు? అపర్ణ మేడం. అపర్ణ. అపర్ణ 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 రాయలసీమ? అవును మేడం, రాయలసీమ. అనంతపురం? లేదు మేడం, ఆదోని. ఆదోని, సారీ మర్చిపోయా, కానీ గుర్తుంది రాయలసీమ అని. సరే చెప్పండి, బాగున్నారా? బాగున్నాం మేడం. ఏం చేస్తున్నారు? నేను మేడం మొన్న చెప్పినాను కదా మేడం, వాచ్ రిపేరీ అని. వాచ్ రిపేరీ. వాచ్ రిపేరా? ఓకే. నాకు చెప్పలేదు, వేరే వాళ్ళకి చెప్పుంటారు. అవునవును మేడం, వేరే వాళ్ళు వచ్చింది. నాకు చెప్పలే, నాకు గుర్తు. నేను చూడండి, మీ పేరు చెప్పంగానే రాయలసీమ అని గుర్తుపెట్టుకున్నా, ఆదోని అని గుర్తులేదు నాకు. కానీ మీరు అలా వర్క్ చెప్పుంటే నేను అట్లా ఎట్లా మర్చిపోతా నేను. సో చెప్పండి, ఏం చేశారు స్పెషల్స్ ఈరోజు మరి ఇంట్లో? ఏం లేదు మేడం, చపాతీ, వంకాయ, రసం, అన్నం. రసం. రసం, ఐ లవ్ రసం. ఓకే, సో చెప్పండి, పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఉన్నాను మేడం, ఇద్దరు పిల్లలు మేడం. సమ్మర్ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది? మాకా 57 మేడం. మీరు కాదు, పిల్లలు. పిల్లలు, బాబు ఆర్మీలో ఉన్నాడు మేడం, పాపకి బెంగళూరు తీసుకున్నాడు. వావ్, ఆర్మీలో ఉన్నారా? అవును మేడం. వావ్ వావ్, నైస్ నైస్. ఓకే, సో చెప్పండి, ఇంకా పిల్లలకి హాయ్ చెప్పండి. హాయ్. పేర్లేంటి? అపర్ణ, పవన్ కుమార్. మీ పేరే?